హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నంద యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అంటే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నేనైతే తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ విజిట్ చేద్దామని బయలుదేరి వెళ్ళేటప్పుడు గట్టిగా వాన అయితే పడిపోయింది. ఆ వానలో తడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అండ్ గుడి దగ్గరికి వెళ్ళగానే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాను. క్యూ లైన్లోకి వెళ్ళగా నాకు భయం వేసింది, ఏందబ్బా ఎంతమంది జనాలు ఉంటారని. ఆ పక్కన గ్రౌండ్లో కూడా ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది శ్రీకృష్ణాష్టమి సందర్భంగా. వెళ్దాం అనుకున్నాను, బట్ వర్షం వల్ల పోలేకపోయాను. అండ్ చాలా ఫాస్ట్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. చూసారా, పక్కన జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు వర్షం వల్ల అనుకుంటా. అక్కడ వెళ్ళేదారిలో నాకైతే గుడి లోపలికి పోయేటప్పుడు శ్రీకృష్ణాష్టమి అనే పూలతో డిజైన్ చేస్తున్నారు, చాలా బాగుంది అది. అండ్ విధంగా దర్శనం కూడా ఒకసారి చూపించాను మీకు, చూడండి. అండ్ లోపలికి అయితే వెళ్తా ఉన్నాం అనమాట. ఎక్కుతా ఉన్నారు జనాలు, ఎంత కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉంది వర్షం వల్ల. వర్షం కానీ లేకపోతే చుక్కలు కనబడి ఉంటాయి నాకు. ఆ జనాభా అయితే ఎక్కువ మంది అయితే వచ్చి ఉంటారు. మీరు ఎవరైనా వచ్చింటే ఒకసారి కామెంట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం రావడం అనమాట కృష్ణాష్టమికి. నార్మల్గా అయితే వచ్చినాను. దాని ఫైనల్గా గర్భగుడి లోపలికి అయితే వచ్చేసినాను. గుడి లోపల కూడా కానీ భజన చేస్తూ ఉన్నారనమాట. చాలా ప్రశాంతంగా పీస్గా అయితే ఉంది. ఇక్కడ రాగానే మనం అన్నీ మర్చిపోయి చాలా పీస్గా అయితే ఉండొచ్చు. అండ్ ఫ్లవర్స్ అంతా భలే డిజైన్ చేసినారు, చూసారా. అండ్ అక్కడ లైట్ కూడా చాలా గ్లోయింగ్, ఒక అద్భుతంగా ఉన్నది. ఆ లైటింగ్కి అక్కడ ఉండే దానికి భలే ఉందన్నమాట. ఫైనల్గా కన్నయ్య దర్శనం అయితే జరిగింది. నాకు చాలా ఆనందం వేసింది. ఆయన చూడగానే ఒక్కసారిగా ఉండే బాధలు అన్నీ మర్చిపోయాను అనమాట. ఏ లోకంలోకి వెళ్ళిపోయానంటే ఆయన లోకంలోకి అయితే వెళ్ళిపోయాను. మీరైతే ఎలా అనిపిస్తుంది ఒకసారి అయితే కామెంట్ చేయండి. మొత్తం చూసారా, గోపికలు అంతా ఉన్నారు. అంత వాళ్ళకైతే ఎంత అదృష్టం కదా పూజలకి. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాను. బయటకు రాగానే ప్రసాదం ఇచ్చే ఏరియాకి అయితే వెళ్ళిపోయాను అనమాట. మనకైతే ముఖ్యం కదా, ప్రసాదం అయితే తీసుకునేసి నేను బయటకు వెళ్ళేసాను. తినేసి హ్యాండ్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాను. ఫైనల్గా వర్షం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా ఈజీగా ఉంది నాకు ఒక వర్షం పడగలిగి. వర్షం లేకపోతే జనాభా మొత్తం తుక్కు అయిపోయింటుంది అనమాట. ఈ వీడియో ఇంతవరకు మీరైతే వచ్చింటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.